షకీల్ ఎక్కడ? నేను నీకు తెలుసా? తెలీదు. तो फिर क्यों मारा बे? कौन है तू साले? తెలియపోతే కొట్టకూడదా? ఈగోనా? ఆ చూపేంట్రా? लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे। कितना हिम्मत है तेरे पास, डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है। मत जा, तेरे को बोला था ना, खाली हाथ मत जा, रोड निकाल। నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గాడు ఎక్కడ్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. షకీల్ ఎక్కడమ్మా? ఆడితో మాట్లాడాలి. शकील जेल లో ఉన్నాడు బే, హమే కై కో మారతా హై? అర్రే జైల్లో ఉన్నాడా? అయితే నీతోనే మాట్లాడాలి. బాబు తడిగుడ్డ ఐస్ క్యూబ్స్ పట్టండి అమ్మా. ముంబైకి బాయి లేక మీరంతా ఖాళీ అయిపోయారు. రేపటి నుంచి నేనే మీకు బాయ్. నువ్వు మాకు బాయ్ ఏంట్రా? మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలని కొట్టా. కన్విన్స్ కాకపోతే చెప్పండి, మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేటేస్తాను. రే మనందరం క్రిమినల్స్ రా, క్రైమ్ చేసుకునే బతకాలి మనం. నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను, యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పని చేసుకుంటే. బుజ్జి తలా 50,000 ఇచ్చేమా. పాయింట్ నెంబర్ 1, మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. నెంబర్ 2, ఒక లాయర్ని మాట్లాడండి. జైల్లో ఉన్న షకీల్ గాడు, ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి. నెంబర్ 3, జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పని చేయాలి. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడినా? తెలుగు ఆపే. హాయ్, గుడ్ టు సీ యూ. ఏంటిదంతా? మై పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఓ, ఎన్ని పెయింటింగ్స్ అమ్మారు? 99% చూసి వెళ్ళిపోతారు తప్ప మీలాగా కొనేవారు చాలా తక్కువ సార్. ఇదేంటి ఇలా ఉంది? ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. అంటే abstract art is a style of painting where color and form make up the subject of the painting rather than it representing tangible objects or people. నువ్వు చెప్పిన దానికన్నా ఈ పెయింటింగ్ అర్థం ఎలా ఉంది? నేను తీసుకుంటా. Really? Thank you అండి. ఎంత? 20,000. అంతేనా? Yeah. $20,000 ఏనా? $20,000. Yes sir, just $20,000. $20,000 అంటే ఇట్స్ రియల్లీ చీప్. Yes sir, not even 10 lakhs. ఎవరా? ఏంటి చెక్ బుక్ అంటే ఏంటి? చెక్ బుక్ తేలేదా? అది ఇట్స్ ఓకే, స్వైపింగ్ మిషన్ పట్టండి.
ఐ వుడ్ లైక్ టు స్వైప్ మై క్రెడిట్ కార్డ్. Sorry, sir. We don't have a swiping machine. స్వైపింగ్ మిషన్ లేదా? No, sir. ఇట్స్ సో ఎంబారసింగ్ యా. ఇట్స్ ఓకే సార్, నో పర్వాలేదు. చిత్ర, వన్ సెకండ్. ఆయిషా, Sir, రేపు నీకు ఫోన్ చేసి ప్లేస్ చెప్తాను, వచ్చి చెక్ కలెక్ట్ చేసుకో. thank you. చిత్ర, Huh? ఇది నాకు ఎంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను. No sir, please, that's an insult to Picasso. ఏం తక్కువ నీకు? ఎందుకు తక్కువ నువ్వు? నేను పెడుతున్నాను అంతే. Sir, don't do that, sir. Sir, అవసరమైతే పికాసోని బయట పారదొక్కుతా. sir, no sir, please. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో, ఏం ఆర్టిస్టులు ఉన్నారు, తొక్కేస్తున్నారా టాలెంట్ని, ఎలాగైనా పైకి తీసుకురావాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భాయ్ సూర్య భాయ్, ఏ కబడ్డీ కబడ్డీ ఏం ఆడించావు సూర్య భాయ్? కబడ్డీ 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 లోపలికి రా. కబడ్డీ 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 కబడ్డీ. సూర్యాబాయ్, నా కష్టాలన్నీ తీర్చేశావు. 3 సంవత్సరాలుగా ఉన్న టెన్షన్స్ అన్ని ఒక ఆటతో తీర్చేశావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండాగడ్లా కనిపిస్తున్నాను నీకు? 10కి 15కి మర్డర్లు చేసేవాళ్ళు కనిపిస్తున్నాను నీకు? ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వంటే నాకు రోకు మోజు. నేను కూడా నీకు నచ్చితే నన్ను ఉంచుకో. ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. తెలుసు కదా ఉంచుకుని దాన్ని ఎలా చూసుకోవాలో. కార్ ఇవ్వాల్సి వస్తుంది, బంగ్లా ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. రక్తోనా సార్, వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో మొత్తం చెప్పనా? సార్, వీడిని చేసుకోండి. ఉంచుకో అన్న. మరి నేనా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. షకీల్ షకీల్, భాయ్. కబడ్డీ ఆడి నువ్వేనా? భాయ్. సూపర్. నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే కారిపోతుంది. మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముంది, ఇస్లాం అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో, హాయ్ సార్, ఎక్కడున్నారు? ఓసారి పైకి చూడు. హాయ్. Great sir, you are too down to earth. రండి, సమోసాలు తిందాం. Hey, don't eat this kind of street food. You will spoil your health. Take care, okay? 2 సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏం మ్యాటర్ సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. Cash ఇస్తారా? ఇస్తా. దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు.
ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క. గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేనెప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదంటున్నావు. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా? అది మోసం కదా? చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. పాపం అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. You cheater! Haramzade! Ye papam teliyani mamli inta mosam chestava! Anyam punyam teliyani aadapillatu aarukuntava! Chee! Vito inka matladuntanavyante! Raporam! Cheater! He spoiled my dreams! నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతిలో ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఓ విధవనని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here! Vito ante andarni yaravalni chestadu. Dangerous fellow. Very dangerous fellow. బ్యాంక్లో ఉన్న ₹1 కూడా ముట్టుకోవద్దు. లాకర్లో పగలగొట్టండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. ఏ రికార్డ్స్ వదలొద్దు. కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి. రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయండి. పట్టాలన్నీ అందరికీ పంచేయండి.